ఈనాటి ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి నాతోటి ఉన్నటువంటి సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, మొన్నటికి మొన్న అనగా గత 4-5 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏదైతే డీలిమిటేషన్ గురించి న్యూస్లల్లో కానీ ప్రముఖ దినక పత్రికలల్లో కానీ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇటు విషయం మీద ఈనాడు మాట్లాడదామనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ పత్రికా సమావేశానికి వచ్చేసినటువంటి మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని మేము కూడా మా ఐక్య దళిత వేదిక తరపు నుంచి, దళిత సంఘాల తరపు నుంచి అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అన్ని పార్టీలను కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ పునర్విభజన చట్టం అయితే మన నూతనంగా ఏర్పడ్డటువంటి ఆసిఫాబాద్ జిల్లా నుంచి జనాభా నిష్పత్తి ప్రకారం ఒక నియోజకవర్గం ఏర్పడితే అటు నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా కేటాయించాలని ముక్త కంఠంతో కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాస్తవిక పరిస్థితులలో 1952లో ద్విసభ్య శాసనసభ నుంచి ఏర్పడ్డటువంటి ఈ సిర్పూర్ నియోజకవర్గం గతంలో చెన్నూరుకు మరియు సిర్పూర్ నియోజకవర్గం కలిసి ఉన్నప్పుడు అప్పుడు కోదాడ రాజమల్లు గారు ఒక వర్గానికి అయితే ఇంకో జనరల్ వర్గం నుంచి వేరే అతను ఎమ్మెల్యే వివరించిన రోజులు ఉన్నాయి. తర్వాత 1957లో సిర్పూర్ నియోజకవర్గం ఏర్పడ్డ కాడికెళ్ళి కూడా ఇప్పటి వరకు ఈ సిర్పూర్ నియోజకవర్గం జనరల్ గా కేటాయించబడుతుంది, కానీ ఎప్పుడు కూడా ఈ రిజర్వేషన్ మారలేదు. ఒకవేళ జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే సిర్పూర్ నియోజకవర్గంలో కానీ ఆసిఫాబాద్ జిల్లాలనే మేము 1,00,000కు పైగా ఎక్కువ మందిని ఎస్సీ జనాభా ఉన్నది. ఓటు జనాభా పరంగా కూడా కానీ సిర్పూర్ నియోజకవర్గంలో కానీ ఆసిఫాబాద్ జిల్లాలో అయినా కానీ ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నప్పటికీ రాజకీయ పరంగా మాత్రం మాకు రిజర్వేషన్ కల్పించడం లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అప్పటి 1952 నుంచి రొటేషన్ పద్ధతి తీసుకున్నా కానీ కొత్తగా నియమించబడ్డ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా ఎస్సీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటు విషయంలో అన్ని రాజకీయ పార్టీలను త్వరలోనే కలుస్తాం, ప్రభుత్వ అధికారులను కలుస్తాం, మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ మా న్యాయబద్ధమైన కోరికకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తారని కోరుకుంటూ, కాగజ్నగర్ పట్టణం కానీ సిర్పూర్ నియోజకవర్గం ఉన్న కాగజ్నగర్ పట్టణం కానీ మరి పక్కకున్న ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కానీ గతంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం బెల్లంపల్లితో టచ్ ఉన్నప్పుడు ఎస్సీ ఉండే. ఇప్పుడు ఆ బెల్లంపల్లి నియోజకవర్గం పక్క జరపంగానే దాన్ని ఎస్టీకి చేస్తున్నారు. ఇది జనరల్ గానే ఉన్నది. కాబట్టి ఎస్సీ జనాభా నిష్పత్తి ప్రకారం మా సిర్పూర్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ఎస్సీ చేయాలని డిమాండ్ చేస్తూ, ఇటు విషయంలో మేము అన్ని వర్గాలను కలుపుకొని రాబో రోజులలో ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ, అన్ని పార్టీలు కూడా మాకు మద్దతు తెలపాలని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై భీమ్.